హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశాలు చేస్తూ ఒక అవధూత బ్రాహ్మణుడు తాను 24 గురువుల నుండి నేర్చుకునేటువంటి విషయాలను యదు మహారాజుకు చెప్పినటువంటి సందర్భాన్ని ప్రస్తావన చేస్తాడు. అందులో ఆకాశం నుండి తాను ఏ విషయం నేర్చుకున్నది అవధూత బ్రాహ్మణుడు మనకు చెబుతాడు. ఆ విశేషం ఏమిటో చూద్దాం. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 7వ అధ్యాయం 42వ శ్లోకం. అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన వ్యాప్యావ్యవచ్ఛేదమసంగమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. ముని భౌతిక దేహములో నివసిస్తూనే తాను విశుద్ధాత్మను అని తప్పక తెలుసుకోవాలి. అలాగే ఆత్మ స్థావరములు జంగమములు అనే 2 రకాలైనటువంటి రూపములలో ప్రవేశిస్తుందని, ఆ విధముగా వ్యక్తిగత ఆత్మలు సర్వవ్యాపి అయి ఉన్నారని తప్పకుండా చూడగలగాలి. దేవదేవుడు పరమాత్మ రూపంలో ఒకే సమయంలో అన్నింటి యందును నెలకొని ఉంటాడని ముని దర్శించాలి. ఆత్మ పరమాత్మ రెండింటిని ఆకాశముతో పోల్చడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆకాశము సర్వత్రా విస్తరించి ఉన్న సమస్తము దానియందే స్థితమై ఉన్న అది దేనితోనూ కలవదు, దేని చేతను విడగొట్టబడదు. తర్వాత శ్లోకం. తేజో అభన్నమయైర్భావైర్మేఘాధ్యైర్వాయునేరితైః న స్పృశ్యతే నభస్తద్వత్ కాలసృష్టైర్గుణైః పుమాన్. ప్రచండగాలులు మేఘములను తుఫానును ఆకాశమంతటను త్రోసినను ఆ కార్యములచే ఆకాశము ప్రభావితము కాబోదు. అలాగే విశుద్ధాత్మ ప్రకృతి సంపర్కముచే నిజముగా మార్పుకు లోను కాదు లేదా ప్రభావితము కాదు. జీవుడు భూమి అగ్ని జలములతో తయారైన దేహములలో ప్రవేశించిన కాలసృజితమైన త్రిగుణములచే అతడు త్రోయబడిన అతని నిత్య ఆధ్యాత్మిక స్వభావము నిజముగా ప్రభావితము కాదు. అంటే ఇక్కడ ఆకాశాన్ని ఆత్మ మరియు పరమాత్మతో పోల్చడం జరిగింది. ఆకాశం మాత్రం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ, అన్ని ఆకాశంలోనే ఉన్నప్పటికీ ఆకాశం వాటి చేత ప్రభావితం కాదు. అలాగే పరమాత్మ సకల జీవుల హృదయాల్లోనూ ఉన్నప్పటికీ కూడా తాను ఏవైతే శరీరాలలో ఉన్నాడో వాటి చేత అతడు ప్రభావితుడు కాడు. అలాగే ఆత్మ కూడా 84 లక్షల రకాల్లో ఏ విధమైన దేహాన్ని స్వీకరించినా కూడా వాస్తవంగా ఆత్మ ఏ విధంగానూ ప్రభావితం కాదు. మరి ఈ విషయాన్ని మనం చక్కగా ఈ ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.